పోసాని గారిది మా ఊరు పక్క ఊరు. సో నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఆయన ఏ పిక్చర్ తీసినా టైటిల్స్‌లోనే సగం అట్రాక్షన్ తీసుకొస్తారు. ఏంటి కలియుగ దుర్యోధనుడని, రా ఆ, అప్పల ఏంటి చేపల చెరువు అని, రాజావారి పాపల చెరువు అని, ఇప్పుడు దుశ్శాసన అని. దుశ్శాసన అనే టైటిల్ విన్నప్పుడు ఇది ఆ, ద్రౌపది వస్త్రాపహరణం మాదిరిగా ఏమైనా ఉంటుందేమో, దుశ్శాసనుడు అదే కదా చేసింది అని అనుకున్నాం. ఆయన హీరో టైటిల్ ఆ విధంగా ఉండటం ఏంటా అని చెప్పేసి చాలామంది అబ్జెక్ట్ చేశారు. కానీ తర్వాత మరి కథలో ఏ మార్పు తీసుకొచ్చారో ఏమిటో తను జస్టిఫికేషన్ కథలో చూపిస్తానని చెప్పేసి అన్నారు. తర్వాత దీనిలో నాది చీఫ్ మినిస్టర్ క్యారెక్టర్. ఇంతకుముందు ఒక పిక్చర్లో చేశాను చీఫ్ మినిస్టర్ క్యారెక్టర్, సామాన్యుడని. అది 100 days రన్ అయింది. సో ఇది కూడా 100 days రన్ కావాలని కోరుతూ నాకు దీనిలో మంచి క్యారెక్టర్ ఇచ్చారు. సో ఈ సినిమా బాగా పోవాలని, బాగా రన్ కావాలని, మళ్ళీ 100 days సెలబ్రేషన్స్కి మళ్ళీ మనంతా కలుసుకోవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. పోసాన్ని మెంటలోడు, క్రాకు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, ఇష్టం వచ్చినట్టు చేస్తాడు అనే బిరుదులు బోల్డ్ ఉన్నాయి. మేధావులకి జనరల్గా కొంచెం పైత్యం ఉంటుంది. బాగా చదువుకున్నవాడు పోసాని, సమాజం అంటే ఏమిటో తెలుసు, ఎలా బిహేవ్ చేయాలో తెలుసు, ఎలా ఉండాలో తెలుసు. అందుకే తను ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు నేను ఎవరికీ డబ్బులు ఇవ్వను, ఎవరికీ మందు పోయిను, నా సేవలు మీకు కావాలంటే నాకు ఓటు వేయండి, లేకపోతే వేయొద్దు అని తొడగొట్టి మరీ చెప్పాడు. జనంలో మార్పు రావాలని, మార్పు తీసుకురావాలని ఎంతో తాపత్రయపడుతుంటాడు. మామూలుగా కాదు. ఆపరేషన్ దుర్యోధన తీశాడు, సమాజాన్ని కడిగి ఎండబెట్టి ఆరబెట్టాడు. కొంతమంది అయినా మారితే మనకి చాలా ఆనందం. అలాగే ఇప్పుడు దుర్యోధన నుంచి దుశ్శాసనుడికి వచ్చాడు. దుశ్శాసనుడు అంటే చరిత్రలో ఏంటంటే ద్రౌపది చీరలాగాడు అని ఒకటే ఉంది. అది కూడా లాగలేక కాళ్ళు లాగి పడిపోయి. మన ఈ సినిమాలో దుశ్శాసనుడు సొసైటీలో ఉండే కుళ్ళు అనే చీరని పీకుతాడు, చివరిదాకా పీకుతాడు. చివరికి క్లైమాక్స్లో ఏం చెప్తాడో మీరు చూడండి. అతను చెప్పే అన్ని నిజాలు. నేను ఎందుకు నిజం అంటున్నానంటే, ఏ విషయమైనా చెప్పాలంటే ముక్కుసూటిగా చెప్తాడు, కుండ బద్దలు కొట్టినట్టు చెప్తాడు. అది మీరు ఫాలో అయితే ఈ దేశం బాగుపడుతుంది. ఫాలో అవ్వకపోతే ఇప్పుడులాగే అలా దరిద్రంలోనే ఉంటుంది. అందరూ మారాలని, నిజాయితీగా ఉండాలని తాపత్రయపడుతూ ఉంటాడు. తను చదివిన చదువుకి సార్థకత ఏమిటంటే మన అందరినీ ఎడ్యుకేట్ చేయాలని తిప్పలు పడటం. కానీ ఒక మంచి సినిమా అవుతుంది, చెప్పుకోదగ్గ సినిమా అవుతుంది. అలాగే మంచి టెక్నీషియన్స్ని పెట్టాడు. శ్రీలేఖ్ గారి మ్యూజిక్, సినిమా బాగా తీశాడు. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అలాగే దుశ్శాసన అనే ఇంకా మంచి సినిమా ఇచ్చినందుకు ఇంకా థ్యాంక్స్. ఎందుకంటేనంటే ఆపరేషన్ దుర్యోధనలో 2 songs ఉన్నాయి. 2 sangsకే బాధపడ్డాను, అయ్యో 2 songs అని. సో ఇందులో 3 songs ఉన్నాయమ్మా అన్నారు. సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. 3 songs బాగా చేయొచ్చు, మాసీగా చేయొచ్చు. జనరల్గా నాకు మాస్ సాంగ్స్ అంటే బాగా ఇష్టం. సో అనేసి ఫస్ట్ సాంగ్ కంపోజ్ అయిపోయిన తర్వాత ఈ ఒక్క సాంగ్ ఏనమ్మా ఇంక లేదు అన్నారు. సో చాలా ఫీల్ అయ్యాను, చాలా తిట్టుకున్నాను, ఏంటి అలా ఒక సాంగ్ అని. బట్ ఒక సాంగ్ అయిన తర్వాత ఈ ఒక్క సాంగ్ 6 పాటలతో సమానం అని అనిపించింది. సో అంత బాగా వచ్చింది ఒక్క సాంగ్ కూడా. ఇట్స్ ఐటమ్ సాంగ్. బట్ ట్యూన్స్ కంపోజ్ చేసినప్పుడు కూడా నాకు అది బాగాలేదు, ఇది బాగాలేదు అంటే ఏంటి మంచి ట్యూన్లన్నీ తీసేస్తున్నారు అని అనిపించింది. బట్ ఫైనల్గా నేను పోసాన్ గారిలో గమనించింది, ఆయన ఏం చెప్పినా సరే ఒక రీజన్ ఉంటుంది, ఒక అర్థం ఉంటుంది. సో వెరీ క్లారిటీ ఉన్న డైరెక్టర్. నాకు చాలా చాలా ఇష్టమైన డైరెక్టర్స్లో ఒక డైరెక్టర్ పోసాన్ గారు.
సో అలాంటి ఆయనతో పనిచేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఎస్పెషల్లీ శ్రీకాంత్ గారితో ఇది నా 7th మూవీ. సో గెటప్ అది చాలా బాగుంది. డెఫినెట్గా సక్సెస్ఫుల్ కాంబినేషన్. ఈ సినిమా కూడా 100 days ఆడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. శ్రీలేఖ చెప్పింది ఇందులో ఒకే సాంగ్ ఉందని. కాదు, ఇంకా 4 పాటలు ఉన్నాయి. 4 పాటలు, ఆ పాటలకి నటించేవారు ఇక్కడే ఉన్నారు. వంగపండి గారు అమ్మాయి వంగపండి ఉషా. ఇందులో 4 ఎమోషనల్ సాంగ్స్ బిట్స్ ఉన్నాయి. ఇన్నాళ్ళు ఎందుకు శ్రీలేఖ కూడా చెప్పలేదంటే, వంగపండు ఉషా గారి పర్మిషన్ కోసం ఆగా. లక్కీగా ఒక సమావేశంలో కలిశారు, అడిగాను, కథ ఎక్స్ప్లెయిన్ చేశా, ఎలాంటిది ఉపయోగపడేది సినిమాకి, సొసైటీకి, మీకు కాదు అని చెప్పా. సందర్భం చెప్పాను, తప్పకుండా చేస్తాను మురళి అని చెప్పింది. అందుకని ఈ పత్రికా సమావేశ ముఖంగా వంగపండు ఉషకి థ్యాంక్స్ చెప్పుకుంటా ఉన్నాను. ఆపరేషన్ దుర్యోధన్ తర్వాత శ్రీకాంత్తో చేస్తున్న ఫిల్ము దుశ్శాసన. ఇది దానికి సీక్వెల్ కాదు. ఒక సినిమా హిట్ అయితే ఆపరేషన్ దుర్యోధన పార్ట్ 2, పార్ట్ 3 సంబంధం లేదు. కాకపోతే దుర్యోధన దుశ్శాసన ఇద్దరు అన్నదమ్ములు కాబట్టి సినిమా కూడా ఆ పోలికలేవి లేవు. టోటల్ భారతదేశాన్ని పక్కన పెట్టండి, స్టేట్లో ఈ ముచ్చటగా ఈ 10 మంది ఎమ్మెల్యేలు నిజాయితీగా గెలిచారు, అవినీతి లేకుండా గెలిచారు, కేవలం ప్రజల అభిమానంతో గెలిచారు అన్న 10 మంది ఎమ్మెల్యేల పేర్లు ఈ స్టేట్లో ప్రజలు చెప్పలేరు, ప్రభుత్వం చెప్పలేదు, అధికారులు చెప్పలేరు, ఏ ఒక్కడు చెప్పలేడు. కానీ డైలీ పేపర్లలో, మీడియాలో వస్తుంటుంది, ఆ నాయకుడు అంత తిన్నాడు, ఆయన మీద కోర్టులో కేసు పెట్టా, ఆ నాస్తులు లెక్క చెప్పండి, సిబిఐని విచారించండి, ఈ ఎమ్మెల్యే మీద చెప్పా, ఆ మంత్రిని తిడతారు, ఈ మంత్రిని తిడతారు, ఆ ముఖ్యమంత్రి తిన్నాడు, ఈ ముఖ్యమంత్రి తిన్నాడు అని చెప్పేవాడు కూడా అవినీతి పడు. దురదృష్టం అది. చూసారు పొద్దున్న ఏ పేపర్ తిరగేయండి, ఏ మీడియాని తిరగేయండి, ప్రెస్ మీట్లో చాలా సిన్సియర్గా చెమటలు పోసుకుంటూ చాలా బాధగా సొసైటీ నాశనం అయిపోతున్న ఫీలింగ్తో, అదిగో ఆయన తిన్నారండి, ఆయన మీద ఏమంటారు సిబిఐ విచారించండి, ఆయన ఆస్తులు కొన్ని లక్షల కోట్లు మనకు దొరుకుతాయి. చెప్పేవాడు నిజాయితీ పరుడైతే జనం వినడానికి సిద్ధపడతారు. జనం ఎందుకు వింటలేదంటే టైంపాస్గా తీసుకుంటున్నారు. ఇది ఓహో ఈయన తిట్టాడా, రేపు ఎవడు తిడతాడో అని ఫీల్ అవుతున్నారు తప్ప సిన్సియర్గా వీడు తిట్టాడంటే వాడు తినే ఉంటాడు అని ఎవడు నమ్మట్లేదు. మన నిజాయితీ గెలవాలిగా. మన ఎమ్మెల్యే పుట్టకే అక్రమ సంతానం పుట్టకైపోయింది. ఒక సారాకి, మందుకి, కులానికి, మతానికి, అవినీతికి ఇవన్నీ కలిపితే అక్రమ సంతానం ఎమ్మెల్యే. నువ్వు నిజాయితీ పడకుండా నిజాయితీగా ఎట్ట మాడతావు? స్టేట్లో 10 మంది కాదు, ముచ్చటగా ఈ 3 కేవలం ప్రజల అభిమానంతో, కులం కాదు, మతం కాదు, డబ్బు కాదు, సారా కాదు, నేను హైదరాబాద్లో నిలబడిపోయి నేను నిలబడతాను ఎమ్మెల్యేగా, నేను మంచివాడిని, సర్వీస్ చేస్తా అని గెలిపించండి అని గెలిచిన వాడిని ముచ్చట 3 చెప్పండి. ఆ 3 కాళ్ళ దండం పెడతా. లేదు, ఆ సినిమా దుశ్శాసన. దానికి ఇందులో ఏంటంటే చల్లగా ప్రతి సమస్యకి పరిష్కారం సినిమాల ద్వారా చెప్పలేం, 2 గంటన్నర కథలో. కానీ ఇందులో నా తెలిసిన తొలకి పరిష్కారం చెప్పా. ఎమ్మెల్యే అనేవాడు ఎలా ఉండాలి, ఎలాంటి వాడు నిలబడాలి, ఎవడు నిలబడి ఎలా గెలవాలి, ఎలా ఎలక్షన్లో పోటీ చేయాలి, అవి వెరీ క్లారిటీగా ఎలక్షన్ కమిషన్ ఉద్దేశించి ఈ సినిమా తయారు చేశా. డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఎలాగ ఎందుకు ఎలక్షన్లో నిలబడి ఎలాంటి ప్రచారం చేసుకోవాలి, అవి వెరీ క్లియర్గా ఉన్నాయి. ఇవి కనుక ఎవడైనా ఫాలో అయితే, ఏ ప్రభుత్వం అయినా, ఏ ఎలక్షన్ కమిషన్ ఫాలో అయితే మనకి 1 లక్ష కోట్ల ఇన్కమ్ వస్తుంది. నష్టం తగ్గుద్ది, అవినీతి తగ్గుద్ది, అక్రమాలు తగ్గుతాయి, ఎలక్షన్లో గొడవలు తగ్గుతాయి, తనుగొడవలు తగ్గుతాయి, మరణాలు తగ్గుతాయి, హత్యలు తగ్గుతాయి, రాజకీయ మంటలు తగ్గుతాయి, ఫ్యాక్షన్స్ తగ్గుద్ది. అంత క్లారిటీగా ఇందులో సమస్యకి పరిష్కారం చెప్పి ఈ కథ తయారు చేసుకున్నా. సార్ దీని కథకి శ్రీకాంత్ గారు సరిపోతారా అంటే నాకు నచ్చిన చాలా తక్కువ మందిలో శ్రీకాంత్ గారు ఒక హీరో. ఎందుకంటే సినిమాలో ఒక క్యారెక్టర్ గెటప్ సూట్ అవ్వడం కాదు, ఆయన క్యారెక్టర్ కూడా నాకు సూట్ అవ్వాలి. శ్రీకాంత్ గారి గొప్పతనం ఏంటంటే
ఆయన గెటప్లో సూట్ అవుతాడు, నా పర్సనల్గా నా మనసుతో కూడా సూట్ అవుతాడు. కాబట్టి ఆయనతో నా సినిమా చేయడం చాలా కంఫర్టబుల్. ఈ ప్రొడ్యూసర్ లాఫింగ్ లార్డ్ మురళీకృష్ణ, నా పేరు కృష్ణమురళి. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రొడ్యూసర్ ఎలాంటి చెప్పొచ్చు, ముందుకు చెప్పలేము. అందుకని సినిమా ఎంత కావాలో నాకు డబ్బులు అడిగాను, అంత నాకు డబ్బులు కరెక్ట్గా ఇచ్చాడు. సినిమా మంచి సినిమా తీశారని అనుకుంటున్నాను. అందుకని ఫస్ట్ డ్రాప్ కాపీ రాగానే ఫస్ట్ మీ అందరూ మీడియా వాళ్ళకి సినిమా చూపిస్తాను, మీ బ్లెస్సింగ్ తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆపరేషన్ దుర్యోధన తర్వాత మళ్ళీ కాంబినేషన్లో ఒక 4 years 5 years గ్యాప్ తర్వాత మళ్ళీ దుశ్శాసన ఫిలిం, మళ్ళీ ఆపరేషన్ దుర్యోధనలో ఒక డిఫరెంట్ మంచి క్యారెక్టర్తో మంచి గెటప్. పోసాని కృష్ణమురళి దుర్యోధన తర్వాత ఎటువంటి సబ్జెక్ట్ చేయాలి అని చాలా రోజులు మేము దగ్గర 2 సంవత్సరాల నుంచి, ఎందుకంటే ఆ హిట్ తర్వాత మళ్ళీ మన ఇద్దరు కాంబినేషన్లో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, దానికి ఏమాత్రం తగ్గకూడదని అనుకోవడం, నాకు ఈ సబ్జెక్ట్ చెప్పడం. ఈ సబ్జెక్ట్ చెప్పినప్పుడు నాకు భయం వేసింది, ఎందుకంటే అసలు నిజంగా పాలిటిక్స్ గురించి తెలియదు. ఇప్పుడు అనిపిస్తుంది పోసాని కృష్ణమురళి సినిమా చేస్తే కొంచెం పాలిటిక్స్ అవగాహన కూడా వచ్చేస్తుంది డెఫినెట్గా. దీంట్లో అన్నీ మనం పేపర్లో చూసేవి, పేపర్లో చదివేవి, పొలిటికల్ గురించి అన్ని రకాలుగా కొత్త రకంగా చెప్తూ దానికి క్లారిఫై చేస్తూ, నా క్యారెక్టర్ ద్వారా ఒక కామన్ మ్యాన్ ఎలా ఫీల్ అవుతాడు అలాగే నా క్యారెక్టర్ కూడా ఉంటుంది. డెఫినెట్గా ఈ క్యారెక్టర్ నాకు టెన్షన్గా ఉంది చూసే వరకు. నేను ఇంతవరకు చూడలేదు, డబ్బింగ్ స్టార్ట్ అవుతుంది, గెటప్ ఎలా వచ్చింది, వీళ్ళు చెప్పడం బాగా వచ్చిందని చెప్పారు, నేను ఇంతవరకు చూడలేదు. ఐ హోప్ డెఫినెట్గా ఇది ఒక నాకు మంచి సినిమా అవుతుంది. మళ్ళీ మా ఇద్దరు కాంబినేషన్లో ఆపరేషన్ దుర్యోధన తర్వాత దుశ్శాసన కూడా ఒక నిలబడిపోయే క్యారెక్టర్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే దీనికి మురళి ప్రొడ్యూసర్, లాఫింగ్ లార్డ్స్ నాకు మంచి ఫ్రెండు. ఎప్పటి నుంచో ఒక సినిమా చేద్దాం అనుకుని ఒక మంచి డైరెక్టర్ పోసాని కృష్ణమురళితో చేస్తే బాగుంటుందని రావడం, అలాగే మళ్ళీ కాంబినేషన్ చేయడం జరిగింది. సో ఈ సినిమా ఎవ్వరికి డెఫినెట్గా ఒక ప్రొడ్యూసర్కి కూడా అన్యాయం చేయదు, బాగా ఆడుతుంది. ఇటు బయర్స్కి కూడా డెఫినెట్గా మంచి సినిమా అవుతుంది అని నేను నమ్ముతున్నాను. అలాగే శ్రీలాక్ గారు చాలా సినిమాలు, నా సినిమాలు చాలా సినిమాలు చేశారు. అంతకుముందు ప్రేయస్ రావే దగ్గర నుంచి, తాజ్మహల్ దగ్గర నుంచి. ఈ సినిమాలో కూడా అంటే ఒక సాంగ్ ఉందని బాధపడుతున్నారు ఆవిడ, బట్ ఆ సాంగ్ చాలా బాగా వచ్చింది. అలాగే బిట్ సాంగ్స్ కూడా ఉన్నాయి, అది మురళికి నాకు తెలుసు. ఆ సాంగ్స్ కూడా వచ్చిన తర్వాత ఇది రెగ్యులర్ ఫిల్మ్ లాగా ఉండదు కాబట్టి దీంట్లో డ్యూయెట్స్, డ్యాన్సులు అట్లా ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు. డెఫినెట్గా ఈ సినిమాకి అవసరం కూడా లేదయ్యి. అలా అనుకుని డెఫినెట్గా ఈ సినిమా మెయిన్ రికార్డింగ్ మీరు ఎంత బాగా చేస్తే ఈ సినిమా ఇంకా హైలైట్ అవుతుంది. దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే బెటర్ ఇంకా. సో ఈ సినిమా బాగా ఆడాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్నప్పటి నుంచి కూడా నేను ఉద్యమాల్లో పుట్టి పెరిగాను. ఒక ఉద్యమకారుడి బిడ్డగా పుట్టినందుకు కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదే మొదటిసారి సినీ రంగంలో యాక్ట్ చేయడానికి అన్న మాట్లాడడం జరిగింది. అంతకుముందైతే ఆర్ నారాయణమూర్తి గారి సినిమాల్లో పాటలు పాడాను. అయితే ఇక్కడ దుశ్శాసనుడు అంటే రోజు రాజకీయ రంగాలు చూస్తుంటే ఈరోజు కుట్రలు కుతంత్రాలు చేసుకొని ఈ క్షణం రాజకీయం ఏ రకంగా మారుతుందో ఎవరికి కూడా తెలియని పరిస్థితి. జనం కూడా ఎవరికి ఓటు వేయాలనేది కూడా వాళ్ళు డిసైడ్ చేసుకోలేని స్థితిలో ఉన్న ఈ సమాజం, అక్కడ అధిష్టాన వర్గం ఎవరిని పిలుస్తుందో, ఎవరితో చర్చ జరుపుతుందో ఎవరికీ తెలియదు. అలాగే ఇక్కడ తెలంగాణ కోసం ఎవ్వరు ఆలోచించిన నాయకుడు ఈరోజు లేడు. ఇస్తామంటారు, తెస్తామంటారు, ఏదేదో మాట్లాడతారు. ఇలాంటి రాజకీయాల్లో విద్యార్థుల భవిష్యత్తులు, సామాన్య ప్రజల భవిష్యత్తులు ఏమవుతున్నాయో ఎవ్వరికీ కూడా అవసరం లేకుండా ఈ పదవులు పట్టుకొని ఏలాడుతునే రాజకీయ నాయకులను గుట్టురట్టు చేసేందుకు, వాళ్ళని భూస్థాపితం చేసేందుకు ఒక దుశ్శాసనుడు ఈ సినిమాలో అవతరించిన అవతారమే ఈ దుశ్శాసనుడు. ఆగదు ఆగదు ఈ ఆకలి పారు ఆగదు 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 ఈ ఆకలి పారు ఆగదు. ఏయ్ చీమల దండులు కదిలినాయి, పాముకు గుండెలు అదిరినాయి, మేక పటేళ్ళు గుంకినాయి, తోడేళ్ళు తోక ముడిసినాయి, ఆవుల మందలు కదిలినాయి, పులులు పరుగులు తీసినాయి. ఆగదు ఆగదు
ఆకలి పోరు ఆగదు 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 దుశ్శాసన పోరు ఆగదు. థ్యాంక్స్. ఈ సినిమా ఇంతవరకు అన్నయ్య చేసిన సినిమాల్లోకెల్లా పెద్ద సినిమా కావాలి, ఆపరేషన్ దుర్యోధన కన్నా ఇంకా పెద్దగా కావాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ.